వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు జీకేకి సంబంధించినటువంటి మంచి టాపిక్ సిక్కు గురువులు. ఈ సిక్కు గురువులు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మందికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రత్యేకతల గురించి మనం చూద్దాం. అందులో ఫస్ట్ గురువు సిక్కు గురువు గురు నానక్. ఎవరు? గురునానక్ గారు. ఇప్పుడు ఈ గురునానక్ గారు సిక్కు మత స్థాపకుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ది ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, సెకండ్ గురువు ఎవరు? గురు అంగద్. గురు అంగద్ ఏం చేశాడు? సిక్కులకి, సిక్కు భాషకు ఆధారమైనటువంటి లిపి, గురుముఖ లిపిని ఈయన రూపొందించాడనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మరొకటి మూడవ గురువు గురించి మనం ముచ్చటిద్దాం. గురు అమరదాస్. ఈయన గురు అమరదాస్ లంగర్ వ్యవస్థను ప్రారంభించాడు. ఏ వ్యవస్థను ప్రారంభించాడైనా? లంగర్ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 4వ గురువుకి వెళ్ళిపోదాం. 4వ గురువు గురు రామదాస్. ఈయన దగ్గర మనకు బిట్టున్నది గురు రామదాస్. ఈయన గురు రామదాస్ అక్బర్ దగ్గరికి వెళ్తాడు. అక్బర్ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నేను ఒక గుడి కట్టుకోవాలనుకుంటున్నాను, ఆ గుడికి నువ్వు భూమిని కానీ దానం చేసినట్లయితే నేను గుడి కట్టుకుంటాను అంటాడు. అలాగనే రామదాస్ నువ్వు గుడిని కట్టుకుందాలే అని చెప్పేసి వెంటనే భూమిని ఆయన దానం చేస్తే ఈయన స్వర్ణ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. స్వర్ణ దేవాలయానికి భూమి పూజ చేసిన వాడు ఎవరనంటే గురు రామదాస్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక 5వ గురువు ఎవరు? అర్జున్ దేవ్. 5వ గురువు అర్జున్ దేవ్. ఈయన అర్జున్ దేవ్ ఆది గ్రంథ్ అంటే వీళ్ళకి పవిత్రమైన, సిక్కులు పవిత్రమైన గ్రంథం ఏది? ఆది గ్రంథ్. ఆ ఆది గ్రంథం రూపొందించిన వాడు ఎవరనంటే ఎవరనాలి? అర్జున్ దేవ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈయన స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేస్తాడు. స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేసినటువంటి 5వ గురువు అర్జున్ దేవ్. ఈ అర్జున్ దేవ్ని జహంగీర్ ఉరితీస్తాడు. ఓకే, రైట్. జహంగీర్ చేత ఉరి చేయించబడినటువంటి సిక్కు గురువు ఉంటాడు అర్జున్ దేవ్ అనే విషయాన్ని మనము చెప్పాలి. నెక్స్ట్ మరొకటి 6వ గురువు ఎవరు చూద్దాము? గురు హర గోవింద్. ఈయన గురు హర గోవింద్ చెప్పుకున్న ప్రత్యేకత ఏంటంటే సిక్కుల న్యాయస్థానమైనటి అకల్ శక్తి నిర్మాణం అనేది ఈయన చేశాడనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 7వ గురువు ఎవరు? గురు హరరామ్. ఈయన తన తాతగారు అయినటువంటి హర గోవింద్ ప్రారంభించిన సైనిక సాంప్రదాయాలను కొనసాగించాడు. 2200 మంది సైనికులు తయారు చేశాడనే విషయాన్ని మనము చెప్పవచ్చు. గురు హర రామదాస్. నెక్స్ట్ మనకు 8వ గురువులోకి వెళ్ళిపోదాం మనం. 8వ గురువు ఎవరు మనకు అంటే గురి హరికిషన్. ఈయన గురు హరికిషన్ అనగానే ఈ చిన్న వయసులోని సిక్కు మతానికి గురువు అయినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం చెప్పవచ్చు, హరికిషన్. నెక్స్ట్ 9వ గురువు ఎవరు? గురు తేజ్ బహదూర్. ఈయన గురు తేజ్ బహదూర్ మొఘల చక్రవర్తి అంటే ఔరంగజేబు చేత చంపబడినటువంటి వ్యక్తి ఎవరనంటే గురు తేజ్ బహదూర్ అనే విషయం మనం చెప్పాలి. నెక్స్ట్ 10వ గురువు గురు గోవింద్ సింగ్. ఈయన చివరి గురువు అని కూడా అంటారు. ఈయన కలస్కా అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. చూసారా, 10 మంది గురువులు 10 రకాలైనటువంటి అంశాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ప్రశ్న వచ్చేదని అవకాశాలంటే గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టిన విధానం ఏంటంటాడు? కలస్సా అనే విషయాన్ని చెప్పాలి. గురు తేజ్